మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 1ని పరిశీలిద్దాం. ఈ అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగము అని అంటారు. ఇక్కడ నుండి శ్రీకృష్ణుడు తన యొక్క దివ్యమైన స్వరూపాన్ని, తనను ఎలా పూర్తిగా తెలుసుకోవాలో అర్జునుడికి వివరించడం ప్రారంభిస్తాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఓ పార్థ, నీ మనసును పూర్తిగా నాపైనే లగ్నం చేసి నన్నే ఏకైక ఆశ్రయంగా భావించి యోగ సాధన చేస్తూ ఉంటే నన్ను ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణంగా ఎలా తెలుసుకోగలవో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను. ఇక్కడ స్వామి తనను తెలుసుకోవడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది భగవంతుడు మనకు ప్రేమతో ఇస్తున్న ఒక ఆహ్వానం. ఆయన మనపై చూపే వాత్సల్యం, మనం ఆయనను తెలుసుకోగలమనే భరోసా ఇందులో కనిపిస్తాయి. నీ చంచలమైన మనసును నా వైపు తిప్పు, నేనే నీకు ఆశ్రయం, నేను నిన్ను సంపూర్ణ జ్ఞానం వైపు నడిపిస్తాను అని కృష్ణుడు హామీ ఇస్తున్నాడు. ఇది మనలోని సందేహాలను తొలగించి విశ్వాసాన్ని నింపే వాగ్దానం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం రోజూ చేసే పనులలో మనసు అనేక చింతలతో, ఆందోళనలతో నిండి ఉంటుంది. అప్పుడు మన మనసును భగవంతుని వైపు మళ్లించాలి. ప్రతి పనిని ఆయనకు సమర్పిస్తున్నట్లు భావించాలి. సమస్యలు వచ్చినప్పుడు అంతా చూసుకునేవాడు ఉన్నాడు అని ఆయనపై భారం వేయాలి. ఇలా భగవంతుణ్ణి స్మరించుకుంటూ మన పనులు మనం చేసుకోవడమే ఈ యోగాభ్యాసం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.